దయానిధివైన కృపానిధివైన ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ శుక్రవారపు సాయంకాలపు వేళ మమ్మలను ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మా సహవాసంలోనూ కుటుంబంలోనూ వ్యక్తిగత జీవితంలో ఉన్న అనేక అవసరతల కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపనల ద్వారా ప్రార్థించి జవాబులు పొందుకునే ఒక శ్రేష్టమైన సమయంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. మమ్మలను ప్రార్థనాత్మలోనికి పురికొల్పే ఒక లఘు సంక్షిప్త సందేశాన్ని మాకు మీరు అనుగ్రహించమని ఓ పరిశుద్ధాత్మదేవ మిమ్మల్నే బతిమాలుకుంటూ అడుగుతూ ఉన్నాం. మా అందరికీ కావలసిన జ్ఞాన హృదయాన్ని, మా అందరికీ కావలసినటువంటి నాయన ఆధ్యాత్మిక చైతన్యాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరము ప్రతివారు కూడా కోరుకునేటటువంటిది ఏంటంటే, మనము మొదట ఎలా ఉన్నామో ఎప్పటికీ అలానే ఉండిపోవాలి అని ఎప్పుడు కోరుకోం. మొదట ఎలా ఉన్నామో ఎప్పటికీ అలానే ఉండిపోదాము అని కోరుకునే వాళ్ళగా ఉండం మనం మనుషులుగా. ఎప్పుడైనా సరే మనుషులు విస్తరించాలని చూస్తారు, విస్తరించాలని, ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తారు. ఆదిలో దేవుడు మనుషులను సృష్టించిన తర్వాత దేవుడు ఆశించింది కూడా అదే. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని మీరు విస్తరించి భూమిని నింపాలి, విస్తరించాలి. మీరేం చేయాలంటే ఎక్స్పాండ్ అవ్వాలి, అనగా మీరున్నటువంటి సరిహద్దులు విశాలపరచబడాలి, మీ సంతానము విస్తరించాలి, మీ పేరు ప్రఖ్యాతులు కూడా ప్రపంచమంతా విస్తరించాలి. ఇలాంటి విస్తరించబడటం అనేవి ఆశీర్వదించబడే వారికి గుర్తుగా కనబడుతుంది. ఎవరు పడితే వాళ్ళు విస్తరించరు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారే విస్తరింపజేయబడతారు. ప్రతి మనిషి కూడా విస్తరింపచేయబడాలని కోరుకుంటాడు. సైకిల్ కొనుక్కున్నవాడు బైక్కి వెళ్తాడు, బైక్ నుంచి కారుకి వెళ్తాడు. అలాంటి అభివృద్ధి కోరుకుంటారు. విస్తరణలో అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. గృహాలు నిర్మించుకునేటప్పుడు ఫస్ట్ తాటాకులతో ఇల్లు కట్టుకున్నాం మనం, తర్వాత రేకుల షెడ్కి వచ్చాం, తర్వాత డాబాలు, లేకపోతే బహుళ అంతస్తులు, ఎన్నో టెక్నాలజీ పెరిగిపోయింది. విస్తరించడం అనే దాని వల్లనే ఈ ప్రపంచాలు విస్తరించబడ్డాయి, విస్తరించడం అనే ప్రక్రియ ద్వారా. అయితే దేవుడు ఒక చక్కని పద్ధతిలో ప్రజలను విస్తరింప చేయటానికి ఇష్టపడితే, ఆ పద్ధతిలో మాత్రమే కాకుండా ప్రజలు వక్ర మార్గాల్లో కూడా విస్తరింపజేయబడ్డారు. ఎట్లా? వక్ర మార్గాల్లో కూడా విస్తరింపజేయబడ్డారు. ఎట్లా అంటే, జలప్రళయం వచ్చిన తర్వాత మనము దేవుడిలాగా మన మీద ప్రళయాలు తెచ్చినప్పుడు మనము ఆ ప్రళయాల్లోంచి తప్పించుకోవాలంటే, ఆ ప్రళయాలు వచ్చే స్థాయి కంటే కూడా ఇంకా ఎత్తుగా మనం ఏదైనా నిర్మించుకుంటే ఆశ్రయస్థానం, దేవుని ఉగ్రతల నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నారు కదా. బాబేలు గోపురం అనేదాన్ని కడదామని ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా సరే నువ్వు మనుషుల మీద తిరుగుబాటు చేస్తే కొంతవరకు పర్లేదేమో, కానీ దేవుని మీద తిరుగుబాటు చేస్తే, దేవుని విధానాలకు, దేవుని ఆలోచనలకు మీద మనం తిరుగుబాటు చేస్తే మన పరిస్థితులు మామూలుగా ఉండవు. ఆ క్రమంలో దేవుడు భాషలను తారుమారు చేసినప్పుడు వారు ఆయా భాషలు మాట్లాడుతూ ఒకరికొకరికి అర్థం కాక వారు సందిగ్ధంలోకి పడిపోయి, ఒకటి భాష ఇంకొకటికి అర్థమైందంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యారు. ఒకటి భాష ఒకటికి అర్థమైతే కనుక వారందరూ ఏమైపోయారు? ఒక భాష కలిగిన వారుగా చెదిరిపోయారు. మొత్తం ప్రపంచం అంతా విస్తరించిపోయారు. దేని ద్వారా విస్తరించారంటే దేవుని ఆశీర్వాదం ద్వారా కాదు,
దేవుని క్రియల మీద తిరుగుబాటు స్వభావం కలిగినందువల్ల ఒక చెడ్డ పద్ధతిలో, ఒక నెగటివ్ కోణంలో వారందరూ కూడా ఏమైపోయారు? చెదిరిపోయారు. కొందరు తిరుగుబాటు చేసి చెదిరిపోయారు, కొందరు బుద్ధిమాలిన పనుల వల్ల చెదిరిపోయారు. ఏది ఏమైనా విస్తరించడం అనేటటువంటిది అభివృద్ధికి గుర్తుగా కనపడుతుంది మేజర్గా మనం చూసినప్పుడు. అందుకే దేవుని ఉద్దేశం కూడా మనుషులు విస్తరించాలి, అభివృద్ధి పొందాలి. ఒక వరి ధాన్యాన్ని మనం పండించాలంటే మొట్టమొదట గుప్పెడు విత్తనాలు చల్లితే అది ఎంతో పంటనిస్తుంది. అంటే కొంచెం విత్తనాలు చల్లితే ఎంతో పంటనిస్తుంది, విస్తరిస్తుంది, విస్తారంగా పండుతుంది అంటాం కదా మన వ్యవహారిక భాషలో. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా, మరొక ఉదాహరణ, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు ఫరో పరిపాలన క్రింద వెట్టి చాకిరీ చేయించుకుంటూ, అణిచివేస్తూ, హింసిస్తూ, బాధ పెడుతూ, వస్త్రహీనత, ఆహారలేమి అనుభవిస్తూ, మహాశ్రమలు అనుభవిస్తున్నప్పటికీ అక్కడ నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినప్పుడు వారిని ఫరో వారిని ఎంత శ్రమ పెడుతూ ఉంటే అంతగా వారు విస్తరించి, వారు ఏమయ్యారంట? వ్యాపించారట. అంతగా విస్తరించి వ్యాపించారట. ఎంత శ్రమ పడితే అంత విస్తరించి వ్యాపించటం. మనకు ఒక పాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా అనే పాట అంశమతక్క పాడేవారు. అందులో నలిపి పరిమళింపజేయటం, విరిచి ఆశీర్వదింపజేయటం దేవునికి ప్రత్యేకమైన లక్షణం అట. మనుషులైన అంతే కదా. ఒక ఆకు ఏంటో చూడాలంటే దాన్ని ఏం చేస్తాం? విరిచి నలిపి చూసి, వాసన చూసి పలానా అని చెప్తాం. అలానే ఒక పరిమళాలు వెదజల్లేటటువంటి పుష్పం ఉంటే ఆ పుష్పం నలిపిన, లేకపోతే విరిచిన ఆ వాసనలు పసిగడతాం. విస్తరిస్తుంది. విరువబడినప్పుడు విస్తరించే గుణం, శ్రమ పడినప్పుడు విస్తరించే గుణం దేవుని బిడ్డల్లో ఎక్కువగా మనం చూస్తాం. మ్యాక్సిమం దేవుని బిడ్డల్లో చూస్తాం. రాబోయే 2 శుక్రవారాలు కూడా మనము విస్తరించడం గురించే ధ్యానం చేద్దాం. మనం చూసినప్పుడు ఈ నిర్గమకాండంలో 1వ అధ్యాయం 12వ వచనంలో శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారు, ప్రబలిపోయారు, వ్యాపించారు. ప్రబలుట, విస్తరించుట, వ్యాపించుట ఇవన్నీ కూడా ఆశీర్వాదానికి గుర్తుగా కనపడతా ఉంది. దైవాశీర్వాదం లేకపోతే ఒకరు జనాంగంగా మార్చబడలేరు. దైవాశీర్వాదం ఉన్న చోటనే వ్యక్తులు కుటుంబాలు సమాజాలు ఏమవుతాయి? రాష్ట్రాలుగా, దేశాలుగా మార్చబడతాయి విస్తరించినప్పుడు. ఈ విషయాన్ని చూసినప్పుడు ఎవరు విస్తరించబడతారు అనే విషయాన్ని మనము కొన్ని విషయాల్లో ధ్యానం చేద్దాం. ఎవరు విస్తరింప చేయబడతారు? ఒకటి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 9:3 చూడండి. చదవండమ్మా. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుస్తున్నావు. ఎలా అంట? కోతకాలమున మనుషులు సంతోషించినట్లు. కోతకాలపు సంతోషం అంటే ఎలా ఉంటుంది? అది శ్రమ ఫలితంగా, సుదీర్ఘమైన ఎదురుచూపు ఫలితంగా. ఒక పంట చేతికి రావడానికి 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది. ఈ 3-4 నెలలు, కొన్నిసార్లు 5 నెలలు పడుతుంది. పట్టినప్పుడు
విత్తనము వేసిన దగ్గర నుంచి, నారుమడి వేసిన దగ్గర నుంచి, లేదా మరొకటి వేసిన దగ్గర నుంచి ఏ తెగుళ్ళు రాకుండా ఉంటే, ఏ పశువులు దాడి చేసి తొక్కివేయకుండా ఉంటే, ఏ అననుకూల వాతావరణాలు కలిగి వర్షాలు వచ్చి బీభత్సం అయ్యి గాలి తుఫాన్లు వచ్చి సునామీలు వచ్చి అవి వచ్చి పాడవకుండా ఉంటే, సకాలానికి కలుపులు తీస్తే, సకాలానికి మందు వేస్తే, ఏ విపత్కరమైన పరిణామాలు ఏమీ రాకుండా ఉంటే, ఒక రైతుకు ఆ ఫలసాయం చేతికి వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో. అంతగా జనాల్ని దేవుడు విస్తరింపచేస్తారు, అంతగా దేవుడు జనాన్ని విస్తరింపచేస్తాడు. ఒక పంటను గురించి మనం మాట్లాడాం, విస్తరింప చేయటం అనే విషయం. దేవుడు జనమును విస్తరింప చేయటం అనే మాటకు వచ్చినప్పుడు, ఒకానొకప్పుడు ప్రజలకు ఏదైనా సంతోషకరమైన ఆశీర్వాదము, విస్తరింపు అనేది చూస్తే, ఆ దినాల్లో ఎక్కువగా పాత దినాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్న రోజుల్లో ఎంత డబ్బు ఉన్నది, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎన్ని మేడలు ఉన్నాయి అనే వాటికంటే ప్రప్రథమంగా ప్రాధాన్యంగా ఎంత సంతానం ఉన్నదనేదే విస్తరించడానికి కొలమానంగా ప్రజలు గుర్తించేవారు. విస్తరించడం అనే విషయంలో కొలమానంగా ఒక ఆస్తి ఉన్నట్లుగా, ఒక భరోసా, ధైర్యం. ఎక్కువ మంది, నాకు ఇంతమంది మగబిడ్డలు ఉన్నారు, ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు. విస్తరింప చేయటం అనేది దేవుని పని. అబ్రాహాముతో కూడా అన్నారు ప్రభు, నేను పిలిచినప్పుడు తండ్రి ఇంటిని, జనాంగాన్ని వదిలిపెట్టేసి వచ్చేసాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. దేవుడు అబ్రాహామును విస్తరింప చేశాడు, సంతానమును వాగ్దానపూర్వకంగా విస్తరింప చేశాడు. ఎంతగానంటే ఆకాశ నక్షత్రములు లెక్కింప జాలము, వాటికంటే కూడా గొప్పగా విస్తరింపజేశాడు దేవుడు. ఇసుక రేణువుల కంటే కూడా విస్తారంగా విస్తరింపచేసేవాడు దేవుడు. అందుకనే దేవుని జనాంగముగా ఉండేవారిని దేవుడు ఏం చేస్తారు? విస్తరింపచేస్తారు. దేవుడు విస్తరింపచేసే స్వభావం కలిగిన వాడు. ఆయన సృష్టించాడు, అవునా? ఆయన సృష్టికర్త. ఆయన స్వభావమే విస్తరింపజేసే స్వభావం. ఆయన తన ప్రేమను పంచడానికి నేల మట్టి నుండి నరుని నిర్మించారు. తన స్వహస్తాలతో నిర్మించి తన ప్రాణవాయువును నరుని నాసికారంధ్రంలో ఊదారు, జీవవాయువును ఊదారు దేవుడు. అప్పుడు నరుడు జీవించు ప్రాణి అయ్యాడు, జీవాత్మ అయ్యాడు. అలాగా ఆదాము ప్రేమను పంచడానికి హవ్వను నిర్మించాడు. ఆదాము హవ్వల ప్రేమల ఫలితంగా వారి కుమారులు పుట్టారు. వారికి దేవుడు జనాంగమును విస్తరింపజేస్తాడు, పంటలను విస్తరింపజేస్తాడు. ఇంకా నమ్మకస్తులుగా ఉంటే ఇంకా చాలా విషయాలను విస్తరింపచేసే దేవుడు. రెండవది చూద్దాం. ఇర్మియా పుస్తకము 33వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా 33వ అధ్యాయం 22వ వచనం. మళ్ళీ చదవండి. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను. చదవండి. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులను ఎంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. దావీదు సంతానాన్ని, ఆ తర్వాత లేవీయ వంశాలను కూడా దేవుడు ఏం చేస్తారంట? విస్తరింపజేస్తారు. ఎలా విస్తరింపజేస్తారంట? లెక్కింప శక్యము కానంతగా. ఈ రోజున చూస్తున్నాం మనం. లెక్కింప శక్యము కానంతగా దేవుడు దావీదు జనాంగమును, లేవీ వంశీకులను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, విస్తరింప చేస్తున్నాడు. దేవుడు దైవ పరిచర్య చేసే వారిని విస్తరింపజేస్తాడు. మొదటిదేమో దేవుడు తన జనాంగమును విస్తరింపచేస్తాడు. రెండవది పరిచర్య, ప్రభువుకు లేదా దేవునికి పరిచర్య చేసేవారిని దేవుడు విస్తరింపచేస్తాడు.
ఆ తర్వాత జకరియా పుస్తకం చూడండి. జకరియా పుస్తకం 10వ అధ్యాయం 8వ వచనం. జకరియా 10:8. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. దేవుడు ఏం చేస్తారంట అండి? విమోచించి ఉన్నాను గనుక, వారిని విమోచించబడిన వారు గనుక వారిని నేను ఈలవేసి పిలుస్తాను. ఈలవేసి పిలవటం అంటే ఏంటి అర్థం? మామూలుగా ఈల వేయటం అంటే లోక సంబంధంగా అది ఒక అల్లర చిల్లర చేష్ట కింద లెక్క. మనము ఇక్కడ ఈల అన్న వెంటనే అలాంటి అల్లర చిల్లర చేష్ట గుర్తు రానక్కర్లా. మనం ఈల దేనికి వేస్తారంటే ఒక పిలుపు, లేకపోతే ఒక ఆరంభం, ఒక ఆరంభానికి, ఒక పిలుపుకి వాడతారు వాస్తవంగా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పందెపు రంగంలో రెడీగా పరుగులెత్తర నిలబడిన వాడికి విజిలేస్తాడు. అదేవిధంగా మనకు ఒక స్కూల్లో డ్రిల్ చేయించేటప్పుడు పిల్లల్ని డ్రిల్ మాస్టర్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ నడిపించేవాళ్ళు, ఎన్సిసి వాళ్ళు, వీళ్ళు ఉంటారు కదా, నేషనల్ కెడెట్ కోర్, వీళ్ళందరం చూసినప్పుడు విజిల్ ఇదేనికంటే స్టార్ట్ చేయడానికి, లేకపోతే ఒక పిలుపు కొరకు. మనకి చెత్త ఎత్తే వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు? ట్రర్ అని విజిలేస్తున్నారు. పోలీసు ఉంటాడు, కంట్రోల్ చేయడానికి విజిలేస్తాడు. ఇవి ఏల వేసి పిలుస్తా నేను. ఇంకోటి ఏంటంటున్నారు ఆయన? సమకూరుస్తాను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. మునుపు విస్తరించినట్లు. ఎక్కడ విస్తరించారు? ఐగుప్తులో విస్తరించారు. శ్రమ పెడుతున్న కొలది విస్తరించారు. కనానులో కూడా వారు విస్తరించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉన్నారు. దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి సంగతులు ఏవి కూడా వృధాగా విస్తరిస్తూ ఉంటారు. దేవుని మాట, దేవుని చర్య అంత గొప్పది, విస్తరిస్తూనే ఉంటారు. ఆ తర్వాత మొదటిది, దేవుని జనాంగంగా ఉన్నవారు విస్తరించబడతారు. ప్రభు పరిచర్య చేసేవారు, దావీదు వంశీకులు, అదేవిధంగా లేవి వంశీకులు, అదేవిధంగా విమోచింపబడిన వారు కూడా విస్తరింపచేయబడతారు. తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 6:14. చదవండి. 6:14. తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను నేను విస్తరింపచేతును. నిశ్చయత అంటే అర్థం ఏంటంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఖచ్చితంగా మిమ్మలను వర్ధిల్లజేస్తాను, ఖచ్చితంగా మిమ్మలను విస్తరింపజేస్తాను. అందుకనే చాలామార్లు మన ప్రార్థనల్లో, ప్రభువా మా గృహము యొక్క సరిహద్దులను విశాలపరచండి, మా సంఘ సరిహద్దులను విశాలపరచండి, మాకున్నటువంటి కుటుంబాలను ఏం చేయాలి? విస్తరింపచేయండి. వివాహ వ్యవస్థ ద్వారా పురుషుడు స్త్రీ పరిశుద్ధ వివాహం ద్వారా ఎందుకు జతపరచబడేది? పెళ్లి చేసేటప్పుడు దైవజనులు ప్రకటనలు చేస్తారు, ముందస్తు ప్రకటనలు చేస్తారు. చేసేటప్పుడు కొన్ని మ్యారేజ్ రూల్స్ చెప్తారు, మ్యారేజ్ ఉద్దేశాలు చెప్తారు. వివాహానికి ముందు ప్రసంగం చేసినా చేయకపోయినా మ్యారేజ్ రిజిస్ట్రారు అంటే వివాహం చేసేటటువంటి పురోహితుడు అనుకోండి, ఆయన ధర్మం ఏంటంటే వివాహం ఎందుకు చేయాలి అని చెప్తారు. ఎందుకనంటే మానవుని సహజమైనటువంటి కోరికలు అవన్నీ కూడా ఎలా నెరవేరాలంట? అక్రమంగా కాకుండా ఎలా నెరవేరాలి? దేవుని క్రమంలో, దైవిక క్రమంలో, ఒక పద్ధతిలో నెరవేర్చబడినట్లు, వారు సంతానవంతులయ్యి విస్తరించినట్లు, అభివృద్ధి పొందినట్లు, వ్యాపించినట్లు. ఒకానొకప్పుడు ఒక గ్రామంగా, ఒక 4-5 ఇళ్ళుగా ఏర్పడినటువంటి కొన్ని ప్రాంతాలు ఈ రోజున దేశాలైనవి. అవునా కదా?
ఎన్ని దేశాలు అయి ఉంటాయి? ఒక ఇంటితో 5 ఇళ్లతో 10 ఇళ్లతో మొదలైన ఒక గ్రామ వ్యవస్థ కొన్ని దేశాలుగా మారిపోయినాయి. కొన్ని దేశాలు ఉన్నప్పుడు లేవు. కొన్ని దేశాలు బాగా పురాతనంగా ఏర్పడి ఉన్నాయి. కొన్ని దేశాలు మధ్యకాలంలో ఏర్పడినాయి. ఇటీవల కాలంలో ఏర్పడిన దేశాలు కూడా ఉన్నాయి. అవి విస్తరించుట ద్వారానే అలా జరుగుతాయి. అయితే విస్తరించడం అనేది కొన్ని పరిణామాలు ఉంటాయి. నాగరికతలు ఎక్కడుంటాయో, నాగరికతలు వెలసెల్లుతాయి కదా. అంటే ఎక్కడ నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో, సముద్రాల ఒడ్డున, నదుల ఒడ్డున, జీవనదుల ఒడ్డున గ్రామాలు, పట్టణాలు వెలుస్తాయి. ప్రజలకు నీరు కావాలి, ముఖ్యంగా పంట పండించుకునే భూమి కావాలి. ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అవి బాగా తొందరగా అభివృద్ధి పొందుతాయి. సివిలైజేషన్స్ అంట కదా, నాగరికతలు. హరప్ప, సింధు, మొహంజదారో ఏదో ఉండే కదా మనకు చదువుకున్నప్పుడు. ఈజిప్షియన్ సివిలైజేషన్ కానీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్, ఇవన్నీ అలా వ్యాపించినాయి నదీ పరివాహక ప్రాంతాలుగా. అన్నిళ్ళను మళ్లించుకోవటం ఈ విధంగా. అందుకని విమోచించిన వారు, తర్వాత దేవుని మాట నమ్మిన వారు, హెబ్రీ పత్రిక చొప్పున ఎవరు విస్తరింపచేయబడతారంటే దేవుని మాటను నమ్మిన వారు. నమ్మటం అంటే ఏంటంటే, నేను విస్తరింప చేస్తాను అని ప్రభు అంటే చేస్తారా లేదా? నమ్మాలి, చేస్తారు ప్రభు. ఎందుకని నమ్మాలి మనము అంటే, ఆయన నమ్మదగిన వాడు, అబద్ధికుడు కాదు సాతానుడు వలె. ఆయన నమ్మదగిన వాడు, చెప్పింది చేస్తారు. ఆయనకు మనం అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన చేతి పనిగా సృష్టించుకున్న ఆయన బిడ్డలం మనం. మనలను తన కుమారుడైన క్రీస్తు వారి శిలువ రక్తం ద్వారా విమోచించి మనలను పాపదాస్యం నుంచి స్వతంత్రులను చేసి సాతానుడు బంధకాల నుంచి విమోచించి ఈ రోజున ఆయనను ఆరాధించే బిడ్డలుగా దేవుడు ఉంచారు కదా. అంత ప్రేమ మనం అంటే ఆయనకి. అందుకని మనకు ఆశీర్వాదాలు తెలియజేశారంటే అవి ఏనాటికి కూడా వీగిపోయేవి కాదు. అందుకని మనం ఏం చేయాలంటే ఆయన మాటను నమ్మాం, ఆయన మాటను విశ్వసించాం కాబట్టి ఆయన ద్వారా మనం నిశ్చయంగా విస్తరింప చేయబడతాము. విస్తరింప చేయబడ్డాము అని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉంటాయి. నేను విస్తరింప చేయబడ్డాను అని మొట్టమొదటి నా దగ్గర నుంచి మొదలెట్టాలంటే, నన్ను 60 కేజీల దగ్గర ఉన్నప్పుడు చూసిన వాళ్ళు, 60 కేజీలప్పుడు నేను ఎంత సన్నగా ఉన్నానో చూసిన వాళ్ళు, ఒక 5 ఏళ్ళ తర్వాత నేను విస్తరింప చేయబడ్డానా లేదా చెప్పమంటే చక్కగా చెప్తారు. ఎందుకంటే విస్తరింప చేయటం అనేది కంటికి కనిపించే మార్పు. నేను ఇప్పుడు 90 కేజీలకు వచ్చేసి అంతకుముందులాగా ఉండే ఫ్యాట్గా కనపడుతున్నాను అనుకో, భలే విస్తరించావే, ఎక్స్పాండ్ అయ్యావే, ఇట్లా భూమికి సమాంతరంగా పెరిగావే అని. హైట్ పెరిగిన వాళ్ళని భూమికి ఇలా నిలువుగా పెరిగామని చెప్తా. విస్తరణ అనేది ఏంటది? కనిపించేది. అవునా కాదా? నేను విస్తరింప చేయబడ్డానంటే ఏంటని అర్థం? పిల్లకాయలు విస్తరించాడు ఈ అబ్బాయి, ఏం కనపడుతుంది విస్తరణ గుర్తుగా? పిల్లకాయలు కనపడతారు. ఈయన బాగా విస్తరించాడంటే పిల్లకాయలు కనపడతారు. వీడు బాగా విస్తరించాడంటే 3rd జనరేషన్ 4th జనరేషన్ బెల్ల ఆడుతూ వచ్చేస్తారు పిల్లలు విస్తరించడం. అదేవిధంగా విస్తరణ అనే మాటకు వచ్చినప్పుడు అన్ని కోణాల్లో విస్తరణ. ఆర్థికమైన కోణంలో దేవుడు విస్తరింపజేస్తారు. భౌతికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కుటుంబ వ్యవస్థ, గృహ వ్యవస్థను కూడా దేవుడు విస్తరింపజేస్తాడు. అన్నింట్లో విస్తరింపజేస్తాడు. ఆ తర్వాత దేవుని మాటను నమ్మిన వారు, ఆ తర్వాత అదే హెబ్రీ పత్రికలో వచనంలోనే 6:14-15లోనే మరలా చూసినప్పుడు చదవండి 6:14 మరొకసారి. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడి తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాను. చూడండి, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పుతో సహించిన వారు విస్తరింప చేయబడతారు.
విస్తరణ కొరకు ఓర్పుతో కనిపెట్టాలి. విస్తరణ కొరకు ఏం చేయాలి? ఓర్పుతో కనిపెట్టాలి. విస్తరణ కలిగి ఉండాలనే ఆశ ఉండటం మంచిదే, కానీ విస్తరణ కలిగి ఉండాలనే తొందరపాటు ఉండకూడదు. ఆశకు తొందరపాటుకి తేడా ఉందండి. ఆశ కలిగి ఉండటానికి తొందరపాటుకి తేడా ఉందా? నీలో ఉన్న ఆశ త్వరగా నెరవేర్చబడాలి అంటే, విస్తరించబడాలి అనే ఆశ నీలో త్వరగా జరగాలంటే దేవుడు దేన్ని చూస్తారు? ఈ మనం చెప్పుకున్నటువంటి 5వది ఏంటది? ఓర్పుతో సహిస్తూ ఎదురు చూసేవాళ్ళు. ఓర్పుతో సహిస్తూ ఎదురు చూసేవాళ్ళు. స్టెఫను హింసింపబడి హతసాక్షి అయ్యి హింసింపబడి చనిపోయాడు. స్టెఫనుతో సువార్త ప్రకటన అంతమైపోయిందా? ఓర్పుతో సహించి హతసాక్షి అయిపోయాడు. సంఘం ఏమైంది? ఒక హతసాక్షి చనిపోతే, ఒక మనిషి హతసాక్షి అయితే, సువార్త పరంగా ఒక మనిషి హతసాక్షి అయితే, తద్వారా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది యేసయ్య కొరకు హతసాక్షులు కావటానికి తీర్మానించుకొని వచ్చారు. విస్తరించటం అనే విషయాన్ని చూసినప్పుడు మాట నమ్మటం మాత్రమే కాదు, ఓర్పుతో సహించినప్పుడు మనము విస్తరింపజేయబడతాం. అందుకని మనం ఆశీర్వదించబడాలనే కోరిక ఉండటం తప్పు కాదు, కానీ ఉన్నపాటున ఓవర్ నైట్లో, రాత్రికి రాత్రే, వారంలో, నెలలో, 6 నెలల్లో, సంవత్సరంలో అభివృద్ధి పొందేయాలి, విస్తరించిపోయిపోవాలి, పేరు ప్రఖ్యాతులు వచ్చేయాలి, ప్రపంచానికి తెలిసిపోవాలి. చక్కగా సాంఘిక మాధ్యమాలు ఉన్నాయి, బాగా తెలిసిపోవాలి. ఇది కోరిక. అలాంటి విస్తరింపజేయబడాలి, ఆశీర్వదింపజేయబడాలి, సమృద్ధి కలిగి ఉండాలి అనే ఆశ కలిగి ఉన్న వాళ్ళు పర్వాలేదు, కానీ ఆ ఆశ తొందరపాటుతో కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పక్కదారులు పట్టే అవకాశం ఉంది. నిన్ను విస్తరింపజేస్తానన్నది ఎవరు? దేవుడు. నువ్వేం చేస్తున్నావు? తొందరపడుతున్నావు. అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నావు? తొందర పెడుతున్నావు. ఎవరిని? నువ్వు దేవుని తొందర పెట్టేస్తే దేవుడు ఆశీర్వదించేస్తాడా? యాకోబు పెనుగులాడాడు, దూతతో ఏం చేశాడు? పెనుగులాడాడు. దీవించమనే కదా, అంటే విస్తరింపు చేయమనే కదా అర్థం. నువ్వు దీవిస్తే కానీ విడిచిపెట్టను అన్నాడు. అక్కడ 2 ఉన్నాయి. ఒకటి, దీవించే వరకు కూడా పెనుగులాడటం విశ్వాసి గొప్పతనం. రెండవది, ఓర్పు వహించినందువల్ల దీవించటం దేవుడు ఇంకొక స్వభావం. అందుకని ఓర్పు సహించవలసిన సమయంలో ఆ ఓర్పు సహనాన్ని చూసి దేవుడు విస్తరించే వరకు విస్తరింపజేసే వరకు ఆగాలి. నువ్వు తొందరపడ్డావా? దేవుణ్ణి తొందర పెడతావు. తొందరపడ్డావా? భౌతికంగా పక్కదారులు తొక్కుతావు. వాక్యం మీద ఫోకస్ చేయట్లే సేవకులు చాలామంది, అందరంట్లో నేను కొద్దిమంది, చాలామంది కూడా వాక్యేతరమైన వాక్య సత్యానికి వేరే అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టి, ఆ కోణంలో కొంతమంది, నేను ఈ విషయాన్ని నేను గట్టిగా చెప్పగలను, దానికి ఏం థియరీ ఉందో నాకు తెలియదు, కానీ ఉపవాస పండుగలు, బైబిల్లో ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పేరు పెట్టి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు పేరు పెట్టి, ఆ పేరుతో పండుగలు. రెండవది ఏంటి? ఆరాధన పండుగలు. ప్రతి ఆదివారం ఆరాధనే కదా, ఆరాధన పండుగలు. ఇంకోటి ఏంటి? ఉద్యోగాల కొరకు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల కొరకు ఏంటి? అది జాబ్ మేళా పండుగలు. లేకపోతే ఇట్లా పండుగలు అని చెబితేనే ప్రజలు ఉత్సుకతతో దేవుని సన్నిధికి రావాలని. దేవుని సన్నిధికి రావడానికి ఇలాంటి అక్కర్లా. ఎక్కడున్నాయండి గతంలో ఈ విధానాలు? గతంలో ఎక్కడున్నాయి? లేవు కదా. మనుషులు పక్కదారులు పడి, ఎందుకంటే రాత్రికి రాత్రి ఏమైపోవాలి? విస్తరింపు చేయబడిపోవాలి. ఓర్పుతో సహించాలి. చివరిది నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినప్పుడు, మనం ఇందాక మూలవాక్యంగా 1వ అధ్యాయం 12వ వచనం చూసాం. ఇప్పుడు
ఎక్సోడస్ చాప్టర్ 1 వర్స్ 17, 17 నుంచి నిర్గమకాండము. చూడండి, ఆ మంత్రసానులు దేవునికి భయపడి తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. అంటే ఫరో శాసనం పెట్టినప్పుడు ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? చంపేస్తారు. ఫరో భయం ఏంటి? హెబ్రీయులలోంచి పుట్టుకొచ్చినటువంటి దైవిక జనాంగం అంటే వారు ఏమైనా సాధించగలరు, వారు పరాక్రమశాలులు, వారు మేధావులు, వారు ఏదైనా చేయగలరు కాబట్టి వాళ్ళు బతకనియొద్దనని మంత్రసానులు చెప్తే, మంత్రసానులు ఏం చేశారంట? దేవునికి భయపడ్డారు కానీ శాసనానికి, ఫరోకి భయపడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవునికి భయపడతారో వారు ఏం చేయబడతారు? విస్తరింప చేయబడతారు. విస్తరింప చేయబడ్డారా లేదా? ఏమండి, హింసిస్తున్నా ఏం చేయబడ్డారు? విస్తరింప చేయబడ్డారు. అణచివేస్తున్నా విస్తరింప చేయబడ్డారు. ఏమండి, కరువుతో మలమల్లాడించిన, దాహం తీర్చుకోవడానికి దాహం తీర్చుకోవడానికి అవకాశం లేకపోయినా కూడా వారు నిలబడ్డారు, విస్తరింప చేయబడ్డారు. ఈ రోజున విస్తరింప చేయబడిన వ్యక్తుల అనుభవాలు మన ముందు ఉంచబడినందువల్ల దైవ జనాంగంగా ఉండేవారు విస్తరింప చేయబడతారు, ప్రభువుకు పరిచర్య చేసేవారు విస్తరింప చేయబడతారు, విమోచింపబడిన వారు విస్తరింప చేయబడతారు, దేవుని మాటను నమ్మిన వారు విస్తరింప చేయబడతారు, ఓర్పుతో సహించిన వారు విస్తరింప చేయబడతారు, దేవునికి భయపడేవారు విస్తరింప చేయబడతారు. అనగా మనము విస్తరింప చేయబడటానికి ఇక్కడ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి, చెప్పబడ్డాయి. కనుక ఆ ఉదాహరణలను మనము పదే పదే చదువుకుంటూ ధ్యానించుకుంటూ మనందరం కూడా విస్తరింప చేయబడటానికి ఏమేమి విషయాలు వివరించబడ్డాయో ఆ ప్రకారంగా మనము విస్తరింప చేయబడదాం, దీవించబడదాం. దేవుడు తన మాటలను మన వినికిడిలో ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, విస్తరింప చేయబడటం మేము కోరుకునేది, దానికంటే ముందు మీరు కోరుకున్నారు. ఈ విధంగా మేము విస్తరించి, ఫలించి, అభివృద్ధి పొంది మీరు విస్తరింప చేసేవారు అనటానికి సాక్షులుగా మేము నిలబడినట్లు కృప చూపించమని, మాలో కుచిత స్వభావములు, అల్ప బుద్ధులు లేకుండా విశాల దృక్పథం కలిగి నీ పిలుపును బట్టి, నీ అందలి భయభక్తులను బట్టి మేము విస్తరింప చేయబడినట్లు కృప చూపించమని, ఈ సందేశం విన్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.